బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో ఇటీవల రద్దయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రీ ఎగ్జామ్ కు సంబంధించిన వివరాలను ఎన్టీఏ అధికారిక ఛానళ్ల నుంచే తెలుసుకోవాలని విద్యార్థులను ఎన్టీఏ కోరింది. హాల్ టికెట్ ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి నీట్ రీస్కెడ్యూల్ గురించిన అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిజా, ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎన్ఐటి కొద్దిసేపటి క్రితమే ఆ ప్రకటన రిలీజ్ చేసింది. జూన్ 21న ఎగ్జామ్ ఉండబోతుంది అని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఎగ్జామ్ సమయము అదేవిధంగా సెంటర్లు ఇతరత్ర అంశాలకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే మే 3న నీట్ ఎగ్జామ్ జరిగింది, ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక రద్దు మొన్ననే 13వ తారీఖున రద్దు కూడా చేయడం జరిగింది. ఏదైతే పరీక్షా పత్రాలకు సంబంధించి మొత్తం లీకేజ్ జరిగింది రాజస్థాన్ కేంద్రంగా అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా బయటపడడంతో ఈ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కేసును సిబిఐ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ తో పాటుగా మహారాష్ట్ర, హర్యానా ప్రాంతాల్లో కూడా వీటన్నిటికి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి సిబిఐ విచారణలో తెలిపింది. లేటెస్ట్ గా నిన్న ఈ మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక నీట్ ఎగ్జామ్ ఏదైతే నిర్వహించడం జరిగిందో దానికి దేశవ్యాప్తంగా కూడా 22 లక్షల పైచిలకు విద్యార్థులు అటెండ్ కావడం జరిగింది. అయితే చాలా మంది దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తీరా చూస్తే కనుక ప్రశ్నపత్రాల లీకేజ్ అనేది బయటపడడంతోనే ఈ మొత్తం వ్యవహారం రద్దు చేయాల్సి వచ్చింది. ఒక్కో ప్రశ్న పత్రాన్ని చూసుకుంటే కనుక 30,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా విక్రయించారు. అది కూడా వాట్సాప్ లో ప్రశ్న పత్రాలు అన్ని కూడా సర్క్యులేట్ అయ్యాయని చెప్పేసి సిబిఐ విచారణలో స్పష్టంగా తెలడం జరిగింది. సో దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులందరినీ కూడా సిబిఐ ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసుకుంటూ వస్తుంది. దీని మీద ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే వన్స్ ఒక విద్యార్థి ఎగ్జామ్ కి జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్ ని అప్లైర్ అయిన తర్వాత దాన్ని రద్దు చేయడం అంటే ఇది చాలా కష్టతరమైన పని. ఎందుకంటే విద్యార్థులు ఎంతో శ్రమ ఓర్చి నేర్చుకున్నది అక్కడ రాయిస్తారు. కానీ ఒక్కసారిగా రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా కూడా ఎంత నిరసనలు వెళ్లిబుక్కాయో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈసారి ఎన్ఐటి మీద పూర్తి స్థాయిలో ఎన్ఐటి మీద పూర్తిగా బాధ్యత ఎన్ఐటి అని చెప్పేసి కూడా చాలా మంది విమర్శలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే మొత్తానికైతే ఈ నెల జూన్ 21న ఎగ్జామ్ ఉండబోతుంది. ఎగ్జామ్ టైమింగ్ అదేవిధంగా ఎంతమంది అభ్యర్థులకి అనేది కూడా చూడాలి. అయితే మొన్న రద్దు చేసిన దాంట్లో ఏదైతే ఫీజు మళ్ళీ వెనక్కి పంపిస్తున్నట్టుగా రాయబోయే ఎగ్జామ్ సంబంధించి ఇంకా ఫీజు పే చేయాల్సింది లేదు అన్నట్టుగానే ఎన్ఐటి చెప్పడం జరిగింది. అయితే మొత్తానికైతే జూన్ 21న అయితే ఎగ్జామ్ జరగబోతుంది. మైదా రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.